సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. సింగపూర్ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు బృందం సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. సింగపూర్ పర్యటనతో ముఖ్యమంత్రి బృందం విదేశీ పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం సింగపూర్ కు చేరుకుంది. చాంగి విమానాశ్రయంలో సీఎం, మంత్రి, ఉన్నతాధికారులకు అక్కడి తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో రాష్ట్ర ప్రతినిధి బృందం సమావేశమైంది. వివిధ రంగాల్లో సింగపూర్తో దీర్ఘకాలిక సంబంధాలపై వివియన్ బాలకృష్ణన్, రేవంత్ రెడ్డి చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యుత్, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, మూసీ పునరుజ్జీవం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఐటీ తదితర రంగాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాంగి నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈని సీఎం బృందం సందర్శించింది. ఇక్కడ శిక్షణ ఇస్తున్న తీరు, కోర్సులు, సదుపాయాలను పరిశీలించింది. అనంతరం సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను ఉపయోగించుకోవడంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చేలా ఒప్పందం జరిగింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐటీఈ 10వ తరగతి విద్యార్థుల నుంచి అన్ని వయసుల వారికి జాబ్ రెడీ శిక్షణ ఇస్తోంది. స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో 100 కోర్సులకు ఆన్లైన్, ఆఫ్లైన్ క్యాంపస్ శిక్షణ ఇస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28,000 మంది శిక్షణ పొందుతున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని సింగపూర్ ఐటీఈని సీఎం కోరారు. ఆదివారం వరకు రాష్ట్ర బృందం సింగపూర్ లోనే ఉండనుంది. అనంతరం ఈ నెల 20 నుంచి దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం పాల్గొంటారు. రెండు దేశాల విదేశీ పర్యటన సింగపూర్ విదేశాంగ మంత్రితో ఫలవంతమైన చర్చలతో ప్రారంభమైందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు.